నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముమ్మరంగా 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏఎస్పీ మంద జాబిలి, ఆర్డీఓ విశ్వనాథ్. ఆలగడ్డ దొన్నిపాడు మండలంలో అధిక వర్షాలకు మినుము పంట నీటి పాలు. రామకృష్ణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. త్రిప్రాంతకం మండలం దూపాడు గ్రామంలో తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి జానిమాజ్లు ఇతర సామాగ్రి దహనం. నంద్యాల టీటీడీ రోడ్ లో సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల ప్రత్యేక షోరూమ్ లో 1 గ్రామ్ గోల్డ్ కొన్న వారికి లక్కీ డిప్ ఏర్పాటు. నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ మొదలుకొని కార్యక్రమం ఆద్యంతం వరకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక బ్యాక్ డ్రాప్, పోలీసు ఆయుధ దళాలు, మార్చి పాస్ ను, స్వాతంత్ర సమర యోధుల సన్మానం తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. డిఆర్డీఏ, డ్వామా, వ్యవసాయం, సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యానం, సూక్ష్మ సేద్యం, సివిల్ సప్లైస్ జిల్లాలోనే తదితర శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన చూపర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలు, అధికారులకు, వీఐపీలకు గ్యాలరీల ఏర్పాటు, మంచినీటి వసతి, వాహన పార్కింగ్ వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంతకం ఫోర్జరీ చేసి టీడీపీ లీడర్ ను ఓ మోసగాడు అమ్మాడు. ఎంపీ సంతకంతో టీటీడీ దర్శనం లెటర్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తయారు చేశాడు. ఫేక్ టీటీడీ లెటర్ ను తయారు చేసిన రవితేజ అనే వ్యక్తికి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి విక్రయించాడు. జేఈఓ కార్యాలయం దర్శనం కోసం బాధితులు లెటర్ అందజేశారు. ఫేక్ లెటర్ పై ఆర్ఆర్టీసీ ఎంపీ బైరెడ్డి శబరికి టీటీడీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఫేక్ లెటర్ అందజేసిన వెంకటేశ్వర్లను బైరెడ్డి శబరి అనుచరులు పోలీసులకు అప్పగించారు. నిందితుడు వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరమ్మ గారి లెటర్, ఒక తిరుమల లెటరు తిరుమలకు పంపించారని రెండో లెటర్ వచ్చిందని అక్కడ జేఈఓ గారు అక్కకు ఫోన్ చేసి చెప్పారు. అక్కడ మా పిఆర్ఓ గారు విచారించి అన్ని చూడగా నంద్యాలకు చెందిన వెంకటేష్ అనే అతను దొంగ లెటర్ ప్యాడ్ క్రియేట్ చేసి దొంగ సంతకాలు పెట్టి
దాన్ని వాళ్ళకి ఎవరికో ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ నుంచి పోయి తిరుమలకి వెళ్ళి అక్కడ పోయి ఇవ్వడం వల్ల ఇదంతా జరిగినది. అక్కడ మన దళారుల మాట విని ఎవరు మోసపోవద్దు. తిరుమల లెటర్ కోసం ఏదైనా ఉంటే నంద్యాల ఆఫీస్ ఉంది, తర్వాత కర్నూలు ఆఫీస్ ఉంది, అక్కడ దగ్గరికి వచ్చి తీసుకోవాలి. కానీ ఇలాంటి దళారుల మాట విని మోసపోవద్దని చెప్తున్నాము. తర్వాత ఇలాంటి యువత కూడా పక్కదో పట్టకుండా మంచి దావాలను ఎంచుకొని మంచి ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతకాల్సిన వాళ్ళు ఇలాంటి ఫేక్ దొంగ సర్టిఫికేట్లు ఇంకా ఏం చేశాడు అబ్బాయి, ఇవే కాకుండా ఎన్ని చేశారో అవన్నీ పోలీసులు విచారిస్తారు. అబ్బాయిని పట్టుకొచ్చి 1 టౌన్ సిఐ గారికి అప్పచెప్పాము. 1 టౌన్ సిఐ గారు కేసు నమోదు చేశారు, రిజిస్టర్ చేశారు. ఇంకా అతని ద్వారా ఇంకా ఏమేమి చేశారో అవన్నీ విచారించేస్తున్నారు. డబ్బులకు అనుకుంటాం. డబ్బులు లేకుండా అయితే ఏం చేయరు కదా. ఫోర్జరీ సంతకం ఇప్పుడు వరకు ఫోర్జరీ సంతకం చేసి లెటర్ ఇచ్చినట్టు ఎంత ధైర్యం ఉండాలి? ఒకటే కాదు, ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్ని చేసి ఉంటాడో, ఇంకా ఏమైనా ఉద్యోగాలకు ఇచ్చింటాడో, ఇంకొకటి ఇచ్చింటాడో, ఇవన్నీ ఉంటాయి కదండి. పోలీసులు విచారించి దానిపైన చర్యలు తీసుకుంటారు భావిస్తున్నాం. తెలుదు ఆఫీస్కి వచ్చేటప్పుడు కాదు, పార్టీలకు వచ్చేది ఎక్కడ చూడలేదు. ఇబ్బంది కొత్తగా చూసాము. అతను ఏదో వెల్గోడు మండలం గుంతకన్నా అంట, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నంద్యాల ఉంటే చేశాడని తెలిసింది. అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాము. దాని మీద ఇట్లాంటివి ఎవరు కూడా దళాల మాట విని ఎవరు మోసపోవద్దు. ఏదంటే డైరెక్ట్ నాకే ఫోన్ చేయండి, ఏదంటే ఆ టైంకి ఏదైనా ఇది ఒకటే కాదు, వేరే ఏమన్నా కూడా డైరెక్ట్ వచ్చి నంద్యాల కర్నూలు ఆఫీస్ ఉంది, నంద్యాల ఆఫీస్ని విచారించి అక్కడ ఏదైనా ఎవరో ఫేక్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తే అవి తీసుకోపోయి ఇవన్నీ చేస్తే ఇబ్బంది కదండి. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల ఎంపికైనటువంటి బైరెడ్డి శబరి మేడం గారి యొక్క పిఏ బైరెడ్డి దినేష్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో సారాంశం ఏమంటే, వెలుగోడు మండలము గుంతకందాల గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వర్లు అనే పర్సన్ మేడం యొక్క ఎంపీ గారి యొక్క లెటర్ని సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి ఒక చంద్రిక అనే ఒక లేడీకి తిరుపతి దర్శనం కోసము 13వ తారీఖున తిరుపతి దర్శనం కోసం అని లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీసుకొని అక్కడ దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది. దాని విషయంలో పిఏ దినేష్ రెడ్డి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా ఇతర ఏమైనా నేరాలు ఏమన్నా అతను ఇంకా చేశాడేమో అని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలియజేస్తాం. నంద్యాల ఆర్జీఓ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు పట్టణంలో జరుపుకునే పండుగ వినాయక చవితి. ప్రతి వీధిలో ప్రతి వార్డులో విగ్రహాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాట్ల నిమిత్తం అధికారులతో గణేష్ కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏఎస్పీ మంద జాబిలి, ఆర్జీఓ విశ్వనాథ్. ఈ సందర్భంగా స్థానిక పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి రీతిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆర్జీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించే పండుగ వినాయక చవితి విగ్రహ మండపాల వద్ద శానిటేషన్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అందుకే నిమజ్జనం రోజు నంద్యాల చిన్న చెరువు కట్టలో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేయడం జరుగుతుందని, అదేవిధంగా అక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు తగు సూచనలు తెలిపారు. అదేవిధంగా ఏఎస్పీ మందా జావలి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ రోజు డీజేలకు అనుమతి లేదని, ఎవరైనా గానీ డీజేలను వాడితే మాత్రం చర్యలు తప్పవని, అదేవిధంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చివరగా ఆర్జీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను శాంతియుతంగా వైభవంగా నిర్వహించేందుకు కేవలం ఉన్నతాధికారులు మాత్రమే కాకుండా కింది స్థాయి అధికారులు కూడా సమష్టిగా బాధ్యత తీసుకుని సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని కోరారు. మీ బోట్ కానీ లేకపోతే ఇది వాళ్ళది టూరిజం ఉంది కదా, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకా మామూలుగా మనకు ప్రొవైడింగ్ ఫైర్ ఇంజిన్స్, లైఫ్ జాకెట్స్, బోట్స్ అవి ఏవైతే ఉంటాయో అది స్విమ్మర్స్తో సహా, ఫిషరీస్ వాళ్ళు ఇచ్చే స్విమ్మర్స్తో సహా మీరు రెడీగా పెట్టుకోవాలి. మొత్తం చూసుకోవాలి. అవసరం ఆల్రెడీ అది నిర్ణయం కదా. కాబట్టి నెక్స్ట్ లేదండి, మీరు తీర్మానం పెట్టుకోండి. మీరు విగ్రహ మండల తరఫున మీరు నగర మా సైడ్ నుంచి ఇది, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గంధం పొడి అసైన్ చేస్తాము. సో కోఆర్డినేషన్ అనేది కుదురుతుంది ఈజీగా. ఇంకొకటి మాకు రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి కావాలి, టెంపరీగా అయినా సరే. సీసీ కెమెరాస్ ఉంటే మాకు పీసీఆర్లో కానీ లేకపోతే మా స్టేషన్స్లో మానిటర్ చేసుకోవడానికి కుదురుతుంది. ఏదైనా రూట్లో ఇబ్బంది వచ్చినా కూడా మేము డైవర్షన్ పెట్టుకోవడానికి కుదురుతుంది. సో సీసీ కెమెరాస్ కంపల్సరీ ఇన్స్టాలేషన్ పెట్టాలి.
నెక్స్ట్ ఏంటంటే డీజేకి అస్సలు ఎటువంటి పర్మిషన్ అయితే ఉండదు, అదైతే కంపల్సరీ. సో డీజే కోసం ఎవరైనా వచ్చినా కూడా దానికి పర్మిషన్ ఇచ్చేది లేదు. ఇంకొకటి లైటింగ్ అన్నమాట. లైటింగ్ అనేది రూట్స్ లో అట్లాగే నిమజ్జన్ పాయింట్స్ దగ్గర ఎడిక్వేట్ లైటింగ్ అనేది కంపల్సరీ ఉంటే బాగుంటది. బ్యారికేడింగ్ ఇందాక ఆర్డీఓ గారు మాట్లాడారు. తర్వాత మైక్ సిస్టమ్ కూడా నిమజ్జన్ దగ్గర మైక్ సిస్టమ్ కూడా అరేంజ్మెంట్స్ ఉంటే మంచిది, అనౌన్స్మెంట్స్ అది ఇవ్వడానికి. అట్లాగే మెయిన్ పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరే పెట్టుకుంటే అరేంజ్ చేసుకుంటే ఆర్గనైజర్స్ మంచిది. ఇందాక వాళ్ళతో మాట్లాడితే ఒక 2500 అవుతుంది అని చెప్పారు. సేఫ్టీ గురించి పెట్టుకుంటే బెటర్. అట్లాగే ఆ రోజు నిమజ్జన్ రోజు కంపల్సరీ డ్రై డే అనేది పాటిస్తే బెటర్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అదొకటి. అండ్ టౌన్ లో ఉండే వాళ్ళందరూ 5th డేకి నిమజ్జనం పెట్టుకోవాలి, అదొకటి. బియాండ్ దట్ మాకు కూడా కుదరదు, ఎందుకంటే ఫోర్స్ అంతా కర్నూలు వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి. నెక్స్ట్ ఇంకే డే పెట్టుకున్నా కూడా బందోబస్తు వేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. సో ఇది చెప్పండి. ఎత్తున అవన్నీ కూడా విజయవంతంగా నిర్వహించేందుకు, అలాగే నిమజ్జనంలో ప్రశాంతంగా వైభవోపేతంగా బాగా నిమజ్జనం యాత్ర కొనసాగించేదానికి అన్ని ప్రభుత్వ శాఖలు అలాగే వినాయక కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, కూర్చోండి సార్. ప్రధానంగా ఈ సమావేశంలో మనం తీసుకునేటువంటి మనం చర్చించే అంశాలు ప్రధానంగా ప్రతి సంవత్సరం 3 అజెండాగా పెట్టుకున్నారు. ఫస్ట్ వచ్చి ఎక్కువ మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం. చిన్నపాటి విగ్రహాలన్నీ కూడా మట్టివి స్వచ్ఛందంగా మీరు నిర్వాహక కమిటీ వాళ్ళు మట్టి విగ్రహాలని విరివిగా తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాట్లు చేయగలిగితే చాలా బాగుంటుంది. చిన్న విగ్రహాల్లో పిఓపితో తయారు చేసే విగ్రహాలను పూర్తిగా తగ్గించుకోవడం చాలా మంచిది. కాబట్టి అది ఒకటి. మేము పిఓపి విగ్రహాలని పూర్తిగా, చిన్న సైజు విగ్రహాలని పూర్తిగా ఈ సంవత్సరం అన్నా పూర్తిగా చేసి మట్టి విగ్రహాలే పంపిణీ చేసేలాగా నిర్వాహకులు ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అన్నది మొదటి సలహా. తర్వాత రెండోది, ఎక్కువ విగ్రహాలు 10 అడుగులు 12 అడుగులు, ఇంతకుముందు 12 అడుగులు లాస్ట్ ఇయర్ చెప్పి అలో చేశారు, ఇంకొంచెం తగ్గించి 10 అడుగులు పెట్టుకోగలిగితే బాగుంటుంది. కనీసం ఈ సంవత్సరం అన్నా 10 అడుగులకు రెస్ట్రిక్షన్ చేసుకునేలాగన్నా మనం చేయగలిగితే బాగుంటుంది. ఎత్తు విగ్రహాలు పెట్టడం వల్ల వాటిని నిమజ్జనం చేసేటప్పుడు అంత పెద్ద క్రెయిన్లో దాన్ని కరెక్ట్గా పట్టగా దాన్ని గట్టిగా కొట్టి అట్లా చేయకోకుండా కరెక్ట్గా పెద్ద విగ్రహం అయితే సైజ్ పట్టదు, క్రెయిన్లు సరిగా పట్టకపోవడము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం 10 అడుగుల విగ్రహాలు అనేది స్టాండర్డ్ పెట్టుకోగలిగితే బాగుంటుంది. మనకు వెడల్పు ప్రాబ్లం లేదు, కానీ హైట్ వచ్చేతలకే 12 అడుగుల పైన చైన్కి తల తగులుతాం, దాన్ని వంగబెట్టడం కానీ దాని మళ్ళీ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా 10 అడుగుల విగ్రహాలని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. చాలా ఘనంగా మనం ఎలాంటి దెబ్బలు తగలకుండా విగ్రహానికి నిమజ్జనం చేయగలం. తర్వాత మెయిన్ ఇదే మా సైడ్ నుంచి. ఇంకా రాను ఏంటంటే ఒకే వీధిలోనే 2 విగ్రహాలు అట్లా కాకుండా ఆ రెండింటినీ కలిపి ఒకే కమిటీగా పెద్దగా మంచిగా గ్రాండ్గా చేసుకునేలాగా చేయగలిగితే నెంబర్ ఆఫ్ ఐడియల్స్ పెద్ద విగ్రహాలని ఒకే వీధిలోనే వాళ్ళు పెట్టుకునేలాగా ఎక్కువ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సలహా ఇది ముందు నుంచి ఉంది. దీని సైడ్ నుంచి కూడా నిర్వాహకులు కొంత మీరు కూడా కొంచెం చర్చించి ఏదైతే మండపాలు పెట్టే వాళ్ళందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ కల్పిస్తారని చెప్పేసి మీకు ఫస్ట్ పాయింట్ కింద మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తర్వాత నెక్స్ట్ రెండోది వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనకు మొత్తం దీనికి సంబంధించినటువంటి బందోబస్తు కానీ విగ్రహాలు ఏర్పాటు చేసే వాళ్ళ డీటెయిల్స్ కార్డ్ నుంచి ప్రతి ఒక్కరు మండప నిర్వాహకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా పోలీసు నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఒక మండపంని ఒక అతన్ని ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళతో పోలీసు వాళ్ళ కోఆర్డినేషన్లో ఉంటారు. పర్మిషన్ కూడా తీసుకొని మైక్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో పర్మిషన్ తీసుకొనే పెట్టాల్సిందిగా కోరుతున్నాం ఫస్ట్ది. తర్వాత బందోబస్తు కూడా ప్రతి ఐడియల్కి కూడా ఒక పోలీసు కానిస్టేబుల్ని మ్యాపింగ్ చేసే పద్ధతి ఉంది, అది కూడా కంటిన్యూ చేస్తారు. తర్వాత నిమజ్జనం రోజు మ్యాక్సిమం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫ్రీ ఫ్లో అయ్యేలాగా పోలీసు వాళ్ళు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇమల్షన్ పాయింట్లు మనం రెగ్యులర్గా పెట్టే పెద్ద చెరువు దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది నిమజ్జనం పాయింట్ ఉంటుంది.
అట్లాగే చిన్న విగ్రహాలు వేసేదానికి కూడా మనకు నందమూరి నగర్ దగ్గర థియేటర్ పక్కన అక్కడ ఏర్పాట్లు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి చెప్తున్నాం. అట్లాగే మూలసాగరం దగ్గర కుందు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ కూడా కొంత ఏర్పాటు చేస్తే వాళ్ళ విగ్రహాన్ని అక్కడ వేసేదానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా చెప్తున్నాం. ఇవి కొంతమంది థర్డ్ డేనే లేదా కొంతమంది అదే రోజే వేస్తారు, లేదా 3వ రోజు వేస్తారు, లేదంటే అన్ని విగ్రహాలు కూడా 5వ రోజు వేస్తారు. కాబట్టి అది ఒక నిర్ణయం కింద 3 పాయింట్లు, ఇమల్షన్ పాయింట్లు 3. ఒకటి భారీ విగ్రహాలు చేసేదానికి యాజ్ యూజువల్ గా మనం కొనసాగిస్తాం. మిగతా విగ్రహాలు ఎవరైనా థర్డ్ డే చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనకు కుందులో ఈ 2 చోట్ల చేసుకోవచ్చు. ఇది మెయిన్ దీనికి సంబంధించి. ఫస్ట్ ఇప్పుడు మీరు అందరూ నిర్వాహకులతో కోరేది ఏమంటే, మనకు 5 days ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదైతే పండుగ 27 అయితే 31వ తారీఖున ఆదివారం రోజు నిమజ్జనం పడుతుంది. మనకు ఆదివారం నిమజ్జనం యాజ్ ఇట్ ఈస్ గా నిర్వాహకులు చెప్పినట్టుగా ఆదివారం కన్వీనియంట్ కదా. నంద్యాల జిల్లా ఆలగడ్డ దోర్నిపాడు మండలంలో అధిక వర్షాలకు మినుము పంట నీటిపాలైంది. దాదాపు 2000 ఎకరాల్లో మినుము పంటను సాగు చేస్తున్న రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలను సాగు చేస్తున్న రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. ఎకరాకు 20,000 పెట్టుబడి పెట్టగా పంట నష్టంతో చేతికి ₹1 కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. చేతికి అంది వచ్చిన పంట నీటి పాలవడంతో తీవ్ర నష్టం వాటిల్లి రైతులకు మిగిల్చింది కన్నీరు. ఎక్కువ శాతం కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని కోరుతున్నారు. నాది కొండాపురము. నేను 15 ఎకరాలు మినుము వేసినాను. వర్షం వల్ల నా మొత్తం మినుము చేను కోయడానికి కూడా తరం కాకుండా పోయింది. దీనివల్ల నాకు గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటాను. ఎకరాకు ఎంత పెట్టుబడి పెట్టాం? ఎకరాకు వచ్చేసి 10,000 పెట్టుబడి పెట్టినాం. ఏ ఒక సిట్టి కూడా చేతికి రాలేదు. రైతుకు ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాను. మా పేరు రామకృష్ణ, మాది రామచంద్రాపురం విలేజ్. మేము కంది వేసినాము. కంది వానలకి ఉరకెత్తి చనిపోవడం జరిగింది. ఇది మేము క్రాప్ బుకింగ్ చేసాము, ఇన్సూరెన్స్ కూడా చేసి ఉన్నాయి. ఈ విధంగా చనిపోవడం జరిగింది కంది. ఇది రైతులు ఆదుకోవాలని గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఎంత పెట్టుబడి పెట్టాం? ఎకరాకి 20,000 అయింది సార్. కౌలు గుత్త ఇవన్నీ దాదాపు 50-60 వేల దాకా ఖర్చు ఒక ఎకరానికి రావచ్చును. ఈ విధంగా అయినా ప్రభుత్వం మాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఈరోజు హర్ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరై ప్రసంగించారు. హర్ఘర్ తిరంగా స్ఫూర్తి డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా నినాదంతో దేశవ్యాప్తంగా గత 3 రోజులుగా పట్టణాలు, పల్లెలు అన్ని చోట్ల ర్యాలీలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా మా కళాశాలలో కూడా ఈ ర్యాలీని నిర్వహించాం. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరులను గుర్తు చేసి వారి స్ఫూర్తిని విద్యార్థుల హృదయాలలో నింపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో క్రీడా భారతి వారి ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మన దేశ భక్తిని, అలాగే ఈరోజు ఇండియన్ పార్టీషన్ డే కూడా మనం జరుపుకుంటున్నాము. అది కూడా గుర్తించుకుంటూ 14th and 15th మనకి ఎంత కష్టపడ్డారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అని గుర్తుపెట్టుకొని ఇలాంటి ర్యాలీస్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ర్యాలీస్ని పిల్లలకి అవగాహన కల్పించడానికి, మన భారతదేశం గొప్పదనం తెలియజేయడానికి ఇలాంటి ర్యాలీస్ మరెన్నో జరపాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం దూపాడ గ్రామంలో మొన్న రాత్రి తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి జానిమాజులు ఇతర సామాగ్రి దహనం చేయడం దుర్మార్గమని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లిం ఫెడరేషన్ నాయకులు సుహైల్ రాణా, మహమూద్ బాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని సాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మైనారిటీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ వెంటనే స్పందించి జరిగిన సంఘటనపై విచారణ కమిటీ నియమించాలని, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మరమ్మతులు చేసి వెంటనే మసీదుకు పూర్వ వైభవం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షులు పునా జుబేర్, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ముల్లా కాజా హుసేన్, సమీర్ పాల్గొన్నారు. प्रकाशम जिला त्रिपुरांतकम मंडलम दुपाड़ू ग्राम में एक पुरानी मस्जिद को रात को अंधेरे में मस्जिद को ताला डाले तो भी ताला फोड़ को उसके अंदर मस्जिद के अंदर जाको चंद गूंडे मस्जिद में रहने के खुराना और जानी माजा ये से हम पूरे के पूरे जला को पूरा ये कर दिए हैं. इसके ख़िलाफ़ में आज हम लोग यहाँ पर एक धरना करते हैं. हुकूमत से अपील करते हैं कि ऐसे हालात, ऐसे हादसे दोबारा कहीं भी ना हो. यहाँ पर सब लोग आंध्र प्रदेश के अंदर सब लोग मुसलमान, हिंदू, क्रिश्चियन सब लोग मिलकर रहते हैं. ऐसी जगह में ऐसे हादसे होना बहुत बुरी ख़तरनाक हालात है. इसलिए हमें अपील करते हैं हुकूमत से ऐसे हालात दोबारा ना हो और हुकूमत की जानिब से ये जो भी करे हैं उनको पकड़कर उनको कड़ी से कड़ी सज़ा देना है. ऐसे गुंडों को दोबारा कोई भी करना नहीं बोलकर ऐसा एक सज़ा देकर एक एग्जाम्पल दिखाना है हुकूमत. और एक अपील करते हैं यहाँ के मिनिस्टर साहब से भी, आप लोग एक कमेटी बिठाकर वो मस्जिद को विज़िट करें, मस्जिद को जाकर देख के मस्जिद को फिर दोबारा जैसी थी मस्जिद वैसा दोबारा तामीर करना. वहाँ पर इससे पहले जैसा नमाज़ हो रही थी वैसा नमाज़ वहाँ पर होना बोलकर हम यहाँ से एक डिमांड करते हैं. इसलिए हुकूमत जल्द से जल्द एक कमेटी बिठाकर इसके ऊपर जो कार्रवाई हुई है, जो गुंडे मस्जिद में घुसकर मस्जिद को जलाया गया है, मस्जिद के खुनान को जलाया गया है, जानिमाज को जलाया गया है, ऐसे गुंडों को जल्द से जल्द पकड़ के उनको सज़ा देना है. इससे पहले भी राजा मंडी के अंदर एक मस्जिद में मौजान को मार दिया गया था. उस वक्त में क्या करे, कोई एक दीवाने को लाकर सामने खड़ा करके वो इश्यू को क्लोज कर दिए हैं. इस इश्यू में ऐसा नहीं होना है. जो हकीकत कौन है, वो गुंडा कौन है, उसको पकड़ के उसको सज़ा देना बोल के हम लोग यहाँ से डिमांड करते हैं. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో, మసీదులోకి కొంతమంది దుండగులు చొరబడి మసీదు యొక్క జానిమాజులు, ఇతర సామాగ్రి మరియు ఏసీలు అవన్నీ ధ్వంసం చేయడం జరిగింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం ముస్లిం సమాజం తరపు నుంచి, దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలి. ఎవరైతే ఈ దుండగులు దీనికి కారకులైనారో, ఈ దుశ్చర్యకు కారకులైనారో వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ, అదే విధంగా ఈరోజు ఇక్కడ మనము నిరసన తెలుపుతూ మైనార్టీ మంత్రివర్యులు ఫారూక్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈ మసీదును సందర్శించి వెంటనే అక్కడ జరిగిన ఆ పరిణామాన్ని ఒక విచారణ కమిటీ ద్వారా విచారణ జరిపించి దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించి మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా తరపు నుంచి మసీదుని పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. జస్టిస్ 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 జస్టిస్. మసీదు దహనానికి కారణమైన గుండగులను రాష్ట్రంలో, అది మన తెలుగు రాష్ట్రంలో
అన్ని మతస్థులు కలిసికట్టుగా ఉండే ప్రాంతంలో కావాల్సిందిగా మతతత్వ శక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా బాధాకరము. మేము ఒకటే కోరుతున్నాము, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఇటువంటి మత శక్తుల పట్ల మీరు కఠిన వైఖరి అవలంబించి రాష్ట్ర ప్రజలను శాంతియుత వాతావరణంలో కలిసికట్టుగా జీవించేటట్లు చేయాలని మీకు కోరుతూ, ఈ మసీదులో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. లేని విధంగా ఈ మత శక్తులు ఇంకా రెచ్చిపోయి రాష్ట్రంలో ఇంకా వేరే మతస్థుల ప్రార్థనాలయాలను కూడా ధ్వంసం చేయడానికి ఎటువంటి దుస్సాహకు వీళ్ళు పాల్పడతారంటే ఎన్నో సంఘటనలు ఇప్పటికే రాష్ట్రంలో జరిగి ఉన్నాయి ఇటువంటివి. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముస్లిం సంఘాల తరపు నుంచి మీకు ఒకటే కోరుతున్నాము, ఇక్కడ ఉన్న స్థానిక మంత్రివర్యులు శ్రీ ఫారూక్ గారిని కూడా మేము ఒకటే కోరుతున్నాము, ఈ మసీదుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు సందర్శించి దీనిని బాగు చేయాలని కూడా కోరుతున్నాం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ప్రజలారా, ఈ దౌర్జన్యకాండం చాలా బాధాకరమైంది. ఈ ప్రజలు మనం అంతా కలిసిమెలిసి చాలా బాగా ఉన్నాము. ఇప్పుడు ఈ రోజుల్లో ఇవి చిచ్చు పెట్టడం చాలా బాధాకరము. కానీ ఈ మసీదు దేవుని ఇల్లు, అందరికీ దేవుని ఇళ్ళే. ఇది మీకు కూడా దేవుడే, మాకు కూడా దేవుడే. కానీ ఈ మసీదును కాల్చిన వాళ్ళను ఎమ్మడే ప్రభుత్వం కఠినంగా శిక్షించి వాళ్లకు కఠిన శిక్ష విధించమని కోరుతున్నాను. నంద్యాల టీటీడీ రోడ్లో సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల ప్రత్యేక షోరూంలో 1 గ్రామ్ గోల్డ్ కొన్న వారికి లక్కీ డిప్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కస్టమర్లే దేవుళ్ళు అన్నట్టు విధంగా సఖీ 1 గ్రామ్ గోల్డ్ వారు నరేంద్ర ఆషాఢ మాసం సందర్భంగా లక్కీ డిప్ ఏర్పాటు చేయడం జరిగింది. షాప్ లో 1 గ్రామ్ గోల్డ్ కొన్న వారికి ఆకర్షణమైన బహుమతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు లక్కీ డిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గెలివి సాగుదేవుడు, రాజారాం, శ్రీమతి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్కీ డిప్ మొదటి బహుమతి తీయడం జరిగింది. అయితే మొత్తం 6 బహుమతులు లక్కీ డిప్ ద్వారా తీయడం జరిగింది. అయితే గెలుపొందిన వారికి మంచి ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ లో కొత్త డిజైన్లతో 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే సఖీ యాజమాన్యం వారు కస్టమర్లకు తమ వంతు ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో లక్కీ డిప్ ద్వారా బహుమతులు ఏర్పాటు చేసి ఈ రోజు బహుమతులు అందజేయడం అభినందనీయమని ముఖ్య అతిథులుగా తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. And you made our day pleasure. And నాకు రావట్లేదు మాటలు. మేడం చాలా సంతోషం. ఓకే మేడం. నమస్తే Jewelers, and this is a place where you can find a large varieties of items, ornaments, and GJ polish, mat, where we can find the large varieties of items where for the bridal sets and everything you can find over here. And this is the best place where throughout the Rayalaseema you can't find this kind of showroom like this. It's a very pleasure to find here itself. Thank you. సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ అండి, నంద్యాల. ఆషాఢ మాసం సందర్భంగా లక్కీ డిప్ సేల్ పెట్టాము.
సో లక్కీ డిప్ సేల్ వచ్చేసి లాస్ట్ మంత్ 3rd నుంచి ఈ మంత్ అనగా నిన్నటి వరకు 13వ తేదీ వరకు పెట్టాము. సో అందులో మొత్తం 6 విన్నర్లు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ, సెకండ్ ప్రైజ్ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ మిక్సర్ గ్రైండర్ ఇద్దరికి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రీన్ చెఫ్ బ్రాండెడ్ ప్రెషర్ కుక్కర్స్ ఇవి ముగ్గురికి. సో టోటల్లీ 6 గిఫ్ట్స్ అండి. థ్యాంక్ యూ. సఖీ జ్యువెలర్స్ వారు అత్యంత ఆకర్షణీయమైన బహుమతులతో వారి ఆషాఢ లక్కీ డిప్ సేల్ నుంచి ఈరోజు శ్రావణ మాసం దాకా వరలక్ష్మి వ్రతాన్ని ప్రాధాన్యంగా ఉండే శ్రావణ మాసం, రక్షాబంధన్లో ప్రాధాన్యం తీసుకున్న శ్రావణ మాసంలో ఈరోజు వచ్చిన అతిథులతో లక్కీ డిప్ను ఎన్నుకోవడం జరిగింది. అందులో మొదటి ప్రైజు రాధ గారికి స్మార్ట్ టీవీ అందిస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ఈ షాపు మళ్ళా రీజనరేట్ చేసుకొని సఖీ జ్యువెలరీస్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఈ దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇంకా అభివృద్ధి చెందాలా, ఇంకా 4 బ్రాంచెస్ పెట్టి మన వాళ్ళందరికి సర్వ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. సఖీ 1 గ్రామ్ గోల్డ్ ఈరోజు ఓపెనింగ్ శుభ సందర్భంగా ఈరోజు 3rd ప్రైజ్ సుబ్బలక్ష్మి గారికి విన్ అయింది. చాలా సంతోషము. అట్లాగనే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రస్తుతం అంటే సమాజంలో దొంగతనాలు ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కూడా చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముమ్మరంగా 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు. నంద్యాల ఎంపీ పైరెడ్డి శబరి సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. నంద్యాల ఆర్జీఓ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏఎస్పీ మంద చాబిలి, ఆర్జీఓ విశ్వనాథ్. ఆలగడ్డ దొన్నిపాడు మండలంలో అధిక వర్షాలకు మినుము పంట నీటి పాలు. రామకృష్ణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ. త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి జానిమాజులు ఇతర సామాగ్రి దహనం. నంద్యాల టీటీడీ రోడ్ లో సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాల ప్రత్యేక షోరూమ్ లో 1 గ్రామ్ గోల్డ్ కొన్న వారికి లక్కీ డిప్ ఏర్పాటు. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.